చాలా చాలా టైం తర్వాత హైదరాబాద్ వచ్చాను, స్పెషలీ ఫిల్మ్ కోసం. సో చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్, నా మీద నమ్మకం పెట్టినందుకు, ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇట్స్ జస్ట్ లైక్ అ డ్రీమ్. ఎప్పుడూ ఆలోచించలేదు దట్ ఐ ప్లే అ పార్ట్ ఇన్ భారతీయుడు 2. సో చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమల్ సార్, బ్రహ్మానందం గారు చెప్పినట్టు, we've all grown up watching his films. I'm a huge fan. I must have seen Chachi 420 some 50 times. So it's completely like a dream to share screen space with you, sir. So thank you so much for this experience. Siddharth, you've been a great co-star. So much fun to work with. Can't wait to collaborate again. Of course, we have the next one, 3. So thank you so much to the entire team, S.J. Surya sir, Bobby sir, everyone who's not present here, Ravi Varman sir, who's made us look beautiful. So me andru velli 12th ki Bharatiyudu chudali, chustara antena, chustara. Thank you so much, thank you, and thank you for always giving me so much love. Thank you for making Hyderabad like my own city. Thank you so much. థ్యాంక్ యూ రకుల్ గారు. మీరు వెళ్లే ముందు వన్ క్వశ్చన్, భారతీయుడు 1 రిలీజ్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఈ ధర్తి మీద ఉన్నాను. హౌ ఓల్డ్ ఐ వాస్, డోంట్ ఆస్క్ మీ. నేను 2nd క్లాస్లో ఉన్నట్టున్నాను అప్పుడు. ఐ వాజ్ యంగర్ దెన్ యూ. యూ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ ప్రీ నర్సరీ. దట్ నౌ యూ వాంట్ మీ టు సే మై ఏజ్? నో, డోంట్ ఆస్క్ మై ఏజ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్, లవ్లీ హ్యావింగ్ యూ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ. కమల్ హాసన్ గారు, మిమ్మల్ని చూడటానికి ఫంక్షన్కి వచ్చాను. మరొకసారి మిమ్మల్ని ఇక్కడ హైదరాబాద్ చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సమయం ఎక్కువ తీసుకోను, ఎప్పుడో వచ్చింది సినిమా. కళాకారుడికి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. శంకర్ గారి సినిమాలన్నీ కూడా ఒక సామాజిక నేపథ్యంలో మంచి మెసేజ్ చెప్పేట్లుగా ఉంటాయి. ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో ఆయన ఎక్స్ప్రెషన్ అంత సింపుల్గా ఉంటుంది. ఇన్నేళ్ళయింది ఇంకా మారలేదు, పాటలు విన్నాం మన పంక్తులు. ఇన్నేళ్ళయింది ఇంకా ఏమీ మారలేదు, కమ్బ్యాక్ ఇండియన్ అన్నట్టు మాట. తాత వస్తాడే తాట తీస్తాడే అన్నట్లు. సో అంత సింపుల్గా ఉంటాయి, అంత గొప్పగా ఉంటాయి ఆయన సినిమాలు. దాదాపు 28 ఏళ్ళు అయింది అనుకుంటాను. మళ్ళీ వస్తున్నటువంటి భారతీయ 2 బ్రహ్మాండమైన ఘన విజయం చేకూర్చాలి. ఈ సినిమాలో నాకు కూడా ఒక పాట రాసే భాగ్యం కలిగింది, బట్ అది నెక్స్ట్ పార్ట్లో ఉంటుందని నాకు చెప్పారు. చాలా సంతోషం. మరొకసారి మా శంకర్ గారితోనూ కమల్ హాసన్ గారితో కొలాబరేట్ చేయటం. విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ భారతీయ 2. థ్యాంక్ యూ సో మచ్.